అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్. హౌ యూ? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కడ కనిపించకుండా ఊర్లో కంట్రీలు తిరగడానికి రీజన్ ఏంటి బ్రో? ఇక్కడ విరక్తి పుట్టేసింది మొత్తం అందరి మీద. ఏం లేదు, సిచ్యువేషన్స్ బాగా బ్యాడ్ అయ్యాయి కదా, చిల్ అవుదామని వెళ్ళాను అలాగా. ఏం సిచ్యువేషన్స్ బ్యాడ్ అయినాయి? ఏం లేదు, చుట్టూ అప్పుడు జరిగింది అవన్నీ కొద్దిగా నాకు లో అయ్యాను అవన్నీ. సో కొద్దిగా రిఫ్రెష్మెంట్ ఉంటుందని చెప్పేసి అలాగ బయటికి ఇంకా వెళ్ళాల్సినవి కూడా ఉన్నాయి. అంటే ఎప్పుడు ఏ బిగ్ బాస్ సీజన్లో జరగనన్ని దారుణాలు బయటకు వచ్చాక జరిగినాయి. అక్కడే మీ కారు పగలగొట్టడం కానీ ఇదంతా చూసినప్పుడు ఏమనిపించింది? ఈ చెప్తున్నా కదా, అంటే ఆ కారులు అలా పగలగొట్టడం అలా చేయడం, నిజంగా ఆ టైంలో దిగింటే నేను కూడా పగలగొట్టేవాడిని. ఎవరినో ఒకని కంపల్సరీ, పర్లేదు నన్ను కొట్టినా పర్లేదు, నాకు తగిలినా పర్లేదు ఎవరినో ఒకనైతే కొడతాను కదా. అంత కోపం వచ్చింది, అన్ని మాటలు విన్నాను. అవన్నీ తర్వాత ఆలోచించిందంటే అన్నిటినీ మనసులో పెట్టుకొని ఎక్కడ చూపించుకోవాలో అక్కడ చూపించుకుంటే మన జీవితం బాగుంటుందని తెలుసుకొని వదిలేశాను. అమర్కి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. చాలా సీజన్స్లో కంటెస్టెంట్స్కి ఫ్రెండ్స్గా వెళ్ళడం జరిగింది. ఎప్పటి నుంచో కాల్స్ వస్తున్నా కూడా లాస్ట్ సీజన్ 7 కన్ఫర్మ్ అయింది. ఈ ఓవరాల్ జర్నీ ఎలా అనిపించింది? 15 వీక్స్ ఆఫ్ యువర్ జర్నీ. అది ఒక డిఫరెంట్ ప్రపంచమే డార్లింగ్. చెప్పాలంటే వీళ్ళందరూ ఏదో చెప్పుకుంటారు కానీ అవన్నీ కాదు. మారాలన్నా, కొన్ని తెలుసుకోవాలన్నా, కొంచెం పని చేయాలన్నా మనకి పనికి వస్తుంది. ఉద్ధరించింది ఏం లేదు, నేను కొన్నిటిని ఏది ఎలా చూడాలి, ఎలా ఆలోచించాలి అనేది బాగా నేర్చుకున్నాను. కానీ కొన్ని ఓట్స్తో ఆ విన్నర్ ట్రోఫీ మిస్ అయింది. ఏమైనా ఫీల్ అయ్యా బ్రో? నో ఫీలింగ్స్, నో రిగ్రెట్స్. చాలాసార్లు చెప్పాను, నో రిగ్రెట్స్. వన్ ఐ గాట్ అన్ ఎ మూవీ విత్ మై గురు, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. కానీ ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఈవెన్ అందరూ షాక్ అయ్యారు. మీ వైఫ్ కూడా, తేజు గారు కూడా మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కంటెంట్ ప్రోమోకి. సో ఆ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి బ్రో? ఇదే డెసిషన్ ఒకవేళ 35 lakhs ఫస్ట్ వీక్లో ఆఫర్ చేసినప్పుడు, అది కాకుండా రవితేజ గారి సినిమానా లేదంటే బిగ్ బాస్ కంటిన్యూ అవ్వడం అంటే అప్పుడు కూడా అదే డెసిషన్ తీసుకునే వల్ల ఎందుకు అంత పిచ్చి అయింది? ఇష్టం సినిమా అంటే, ఫస్ట్ నాకు సినిమా అంటే ఇష్టం, ఆయన అంటే ఇంకా ఇష్టం. కానీ బిగ్ బాస్ అంటే కూడా ఇష్టం కదా. కరెక్టే, కానీ నాకు ఆయనతో సినిమా అంటే ఎవరన్నా వదులుకుంటారా? నేను ఇంకో సీజన్కి వస్తాను పర్లేదు కావాలంటే. ఆయనతో సినిమా బ్రో ఎందుకు వదులుకుంటాను? బట్ ఒకసారి సీజన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సీజన్ అంటే ఇవ్వకపోయినా పర్లేదు, నాకు ఆయనతో సినిమా కావాలి. ఆయన సినిమాలు చూసుకుంటూ పెరిగినవన్నీ ఆయన పక్కన చేయడం అనేది నిజంగా చెప్తున్నా కదా, రాసి పెట్టి ఉంటే కానీ రాదు. అలాంటిది ఆయనకి ఫస్ట్ డే పిలిచింటే కన్ఫర్మ్ ఇప్పుడేదైతే డెసిషన్ అప్పుడు అదే డెసిషన్, నో డెసిషన్ చేంజ్, వెళ్ళిపోయేవాడిని. కానీ గేమ్ వైజ్గా వచ్చేస్తే అమర్ బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నాడు అన్నప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు, విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అమర్నే విన్నర్ చేస్తారు అన్న పాయింట్లు ఇంకా స్టార్ట్ అవ్వకముందు. వన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత సెకండ్ వీక్ నుంచి ఆ గ్రాఫ్ తగ్గుకుంటూ వచ్చింది. రీజన్ ఏంటి బ్రో? కొన్ని వీక్స్ వరకు ఫస్ట్ 5 weeks ఎక్కడ అమర్ కనిపించకపోవడానికి రీజన్? కనపడకుండా చేశారు డార్లింగ్. కనిపించకుండా ఎక్కడ పోయాను? నేను చెప్పిన మాటల్ని, నేను చెప్పిన పాయింట్స్ అన్నిటినీ బయట రాంగ్గా ఎడిటింగ్లు చేసి, ఎక్కడ అప్రోప్రియేట్ కట్ చేయాలో కట్ చేసి, ఆర్ఆర్లు మిక్స్లు చేసి చాలా వర్క్ చేశారు పాపం. ఎన్ని స్టూడియోలు మాట్లాడో తెలియదు కానీ పాపం చాలామంది ఎడిటర్లు, నాకు తెలిసి మ్యూజిక్ కంపోజర్లు కూడా పనిచేసి ఉంటున్నారు దాని మీద. ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేశారు, అందుకు నేను కనపడలేదు. కానీ ఎక్కడ ఆడలేదు కదా, మీరు కూడా ఒప్పుకున్నారు ఆడలేదు. నేను ఒప్పుకోలేదు. నేను ఆడలేదు అంటే ఆ పర్టికులర్ వీక్లో నేను ఆడలేదు, ఈ వీక్లో నేను ఆడలేదు. ఆ వీక్ గురించి మాట్లాడాలి అలా కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేనా వేరే దాంట్లో ఆలోచిస్తూ ఉంటాను, వేరేదేదో చూస్తూ ఉంటా, థింక్ చేస్తూ ఉంటా, పక్కన వెళ్ళి పుసుకుని ఒక మాట అనేస్తారు, వాడు ఏమీ ఆడలేదు. ఈ వారం గురించి మాట్లాడరు, ఇదే మాట రెండో వారంలో కూడా అంటారు కదా, అది దీనికి రెండు కలిసిపోతాయి. అలా దాన్ని, ఆ వర్డ్ని పోర్ట్రేట్ చేశారు. ఆడకుండా ఇక్కడ దాకా వచ్చానా? మిగిలిన వాళ్ళు మరి ఏమంతా పొడి చేసి ఆడినారు? మిగిలిన వాళ్ళు ఆడిన వాళ్ళ గురించి పక్కన పెడదాం, మిగిలిన వాళ్ళు ఏమంతా పొడి చేసి ఆడినారు? వాళ్ళు ఎందుకు వచ్చారు మరి అక్కడ దాకా? కానీ మోస్ట్ ఆఫ్ ద ఫౌల్ గేమ్స్ అమర్ దగ్గర నుంచి. ఫౌల్ గేమ్స్ ఎన్ని ఆడని చెప్పు? ఒక వారంలో 2. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. తెలిసి ఆడేది వేరు, తెలియక ఆడేది వేరు. సరే, నేను ఏదో ఇంటెన్షన్లో ఆడా, ఓకే డన్. నేను తప్ప ఇంకెవరు ఫౌల్ గేమ్స్ ఆడలా, లేదా మీరు చూడలా, లేదా చూపించలా? సార్ క్లారిటీగా మళ్ళీ ఓపిక్గా కూర్చొని అందరూ ఎలా అయితే ఎడిటింగ్లు చేశారో కూర్చొని ఓపిక్గా చూడమని చెప్పు. ఫౌల్ గేమ్స్ నాతో కూడా చాలామంది ఆడారు. బాల్ ఏరేటప్పుడు చేతులు కాళ్ళు ఎక్కడెక్కడ పెట్టారు, బాగాలేకపోయినా ఎలా బాల్ తీశారు, ఏం చేశారు అన్నీ కనిపిస్తాయి
ఫౌల్ గేమ్స్లలో, నన్ను ఒక్కనే కాదు చాలామంది ఆడారు. చూడమని బాగా. కానీ ఏమైంది బ్రో లోపలికి వెళ్ళిన తర్వాత? బయట నేను చూసిన పర్సనల్గా నేను చూసిన అమర్వేరు, హౌస్లోకి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ స్టేట్లో రీజన్ ఏంటి, ఏం జరిగింది అసలు? డార్లింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ ఈజ్ డిఫరెంట్, ఉల్టా పుల్టా అని చాలా డిఫరెంట్గా. ఎప్పుడో రావాల్సిన గేమ్స్ ఒక్కసారిగా ముందుకు వచ్చాయి. సాక్రిఫైజులు ఇవన్నీ ఎప్పుడు 8th 9th వీక్లలో వచ్చేది మనం రెగ్యులర్ ఫార్మాట్లో. దీంట్లో వచ్చేసరికి ఏం అర్థం కావట్లేదు, ఏంటి అసలు ఏం జరుగుతుంది. కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ అక్కడ ఉన్న వాళ్ళతో కొద్దిమందితో మనకు మెంటల్గా సెట్ అవ్వదు, ఎలాగైనా మనకు స్టెబిలిటీ సెట్ అవ్వదు. బయటకు వచ్చాక నేను కొన్ని చూశాను, అబ్బో వీడియోలు మంచి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మంచి వీడియోలు. అలా నేనైతే నటించలేకపోయాను, నా చేత కాలేదు, అలా ఉండడం నా వల్ల కాలేదు. నేనేంటంటే ఓకే అందరినీ కలుపుకోవాలి, ఫస్ట్ చూసుకోవాలి ఎవరు ఏంటి ఎలా ఉంటున్నాం, మనం ఏంది, మన ఫుడ్, మన తిండి, మన బెడ్ టైమ్స్, ఇవన్నీ మనకి వీటన్నిటిలో ఏంటంటే నేను ఎక్కడికో వీళ్ళందరూ టాంట్ చేసే వరకు ఎక్కువసారి నాకు కొంచెం లో అయిపోయాను. నాకు నిజం చెప్తున్నాను, నేను బయటకు వచ్చేయాలని అనే ఫీలింగే వచ్చేసింది. తేజు లోపలికి వచ్చినప్పుడు నేను చెప్పిన మాట అదే, నాకే వచ్చేయాలనిపించింది. నాకు నిజంగా నాకు ఇక్కడ నేను కొంతమంది నేను ఇమల్లేను, పడలేకపోతున్నాను, నా చేత కాలేదని క్లారిటీగా చెప్పాను. అది నాకు నేనుగా కొద్దిగా రికవర్ అవడానికి టైం పట్టింది డార్లింగ్. అంటే వాతావరణానికి కానీ, అక్కడ ఉన్న వ్యక్తులకు కానీ, గేమ్స్కి కానీ, టైమ్స్కి కానీ అన్నిటికీ అలవాటు పడడానికి నాకు టైం పట్టింది. ఒక జనరల్గా మనకు ఏ అలవాటు లేకుండా, దాని గురించి ఏమీ తెలియకుండా, జస్ట్ ఎపిసోడ్లు ఏవో అక్కడక్కడ చూసుకొని మనం ఉన్నప్పుడు సపోర్ట్ చేసుకొని లోపలికి వస్తే ఇలానే ఉంటుంది. కానీ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళల్లో సగం మంది బయట నీకు పరిచయం ఉన్నారు, ముఖముఖ పరిచయం ఉన్న, సీరియల్స్ చేసిన పరిచయం ఉన్నారు. ఇలా మ్యాక్సిమం అందరు పరిచయం ఉండటం వల్ల అదేమన్నా నీ గేమ్కి పర్సనల్గా ఎఫెక్ట్ అయిందా? ఎందుకైతుంది, వాళ్ళు ఆడుకుంటారు, మనం ఆడుకుంటారు, కలిసి ఉన్నప్పుడు కలిసి ఆడతాం. నేను ఒకటే చెప్పాను అలసలన్నాను, విడిపోయి ఆడడం వేరు, కలిసి ఉండి ఆడడం వేరు. కొన్నిసార్లు కలిసి ఉండి ఆడాలి, కొన్నిసార్లు విడిపోయి ఆడాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మీ గేమ్ గ్రూప్ గేమ్ లానే అనిపించింది కదా అందరూ. అలా చూపించేశారు దాని దాంట్లో ఏం లేదు, దాన్ని అలా చూపించేశారు. ఇప్పుడు పక్క వ్యక్తులు మనం మాట్లాడే కొద్దీ ఒక ముగ్గురున్నారు, ఆ ముగ్గురు కనపడలేదా? కానీ మీరు ఒప్పేసుకుంటున్నారు కదా ప్రతిసారి, ఆయన చెప్పింది ఓకే, ప్రతిసారి అవును మేము ముగ్గురం ఆడతాము, మేము ముగ్గురం ఆడుతున్నాము. నేను అది చెప్తున్నాను, ముగ్గురం ఆడుతున్నామంటే ముగ్గురు గేమ్లో ఆడుతున్నాము, ఉన్నాము. నువ్వు ప్రతిసారి చెప్పినప్పుడు కాదన్నా, అది ఎందుకు పోరాడడం, ఎందుకు కొట్లాడడం? అవును ముగ్గురం ఉన్నాము, అయితే ఏంటి, కలిసి ఆడతాము, విడిపోయి ఆడతాము, అవసరమైనప్పుడు కొట్టుకొని ఆడతాము, మా ఇష్టం అది, నీకెందుకు? మేము ముగ్గురమే కనిపించామా, ఇంక ఏ ముగ్గురు కనపడలేదా? ఏ ముగ్గురు అంత పోర్ట్రేట్ అవ్వకపోవడానికి రీజన్ ఆ ముగ్గురు గురించి మీరు ఎక్కడ మాట్లాడకపోవడం, వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు ఒప్పేసుకోవడం. నాకు అదే వచ్చు, ఎదుటోళ్ళ గురించి మాట్లాడడం నాకు అంత అవసరం లేదు. నా ఫ్రెండ్స్ నేనున్నా, తిన్నామా, ఆడుకున్నామా, అరుచుకున్నామా, కొట్టుకున్నామా, మా లోకంలో ఉన్నాం. నీకు మా లోకం గురించి కావాల్సిన వాళ్ళు మాట్లాడుకుంటారు, నాకు అనవసరం పక్క లోకం గురించి. నా లోకం నాకు బాగుంది. అండ్